అండి ఈరోజు అయితే మనకి ఆల్మోస్ట్ 2 భాగాలు ఎండదీస్తుంది కాబట్టి మన కేఎన్ఎంలో ఈరోజు అయితే మనం స్ప్రే అయితే చేస్తున్నాం అనమాట. ఏం స్ప్రే చేస్తున్నాం ఏంటనేది ఫుల్గా అయితే చెప్తా అనమాట. ఫస్ట్గా మనం మందులైతే మొత్తం కలిపేసుకొని చూసి ఏది దేనికి పనికి వస్తాయి ఏంటి, ఏది కొట్టడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనేది మొత్తం అయితే ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. ఫైనల్గా మనమైతే 2 రకాల స్ప్రేలు అయితే మిక్స్ చేసి కడుతున్నాం. అది ఫెండాల్ కంపెనీ ఒకటిది అనమాట, ఫెండాల్ 15. ఇది చాలా యూస్ఫుల్ ఉందన్నమాట. ఇది మనం పురుక్కు కోసం ఏదో ఫార్మాలిటీకి పడుతున్నాము. ఒకవేళ ఏదన్నా సీతాకోక చిలుకలు కానీ కింద ఏరులో నుంచి పురుగులు ఎక్కుతున్నట్టు అలాంటివి కానీ ఎక్కువ రెక్క పురుగులు అవి ఉంటాయి అన్నమాట ఈ సీజన్లో, అటువంటి రోజు కోసం వాడుతున్నాము. ఈ జైలెక్కి అనే దాంట్లోంచి ఇది ప్రోడెంట్ అనమాట. ట్యూబోకాజల్ అనేది 11% ఉంటుంది. ఇది కూడా మనకి దేనికోసం యూజ్ చేస్తామంటే, ఇది వన్స్ మనకి 2 భాగాలు ఎండు తీసినప్పుడు ఆ టైంలో ఎటువంటి తెగులు రాకుండా, ఆ తెగుళ్ళు అంటే అన్ని తెగులు పనిచేస్తాయి అన్నమాట. ఇదిగోండి 2 మనం మిక్స్ చేసుకున్నాం. 1 గ్లాసు పురుగు మందు, 1 గ్లాసు దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేసి మనమైతే ఒక బిందులో ఫుల్గా నీళ్లు తీసుకొని దాంట్లో వచ్చేసి 1 గ్లాసు దాన్ని 1 గ్లాసు దీన్ని అయితే మిక్స్ చేసి మనమైతే దానికి పోసి పెట్రోల్ పంప్కైతే మనం పోస్తామన్నమాట. సో కంపల్సరీగా గ్లాస్ నిండా అయితే మనం ఆ కెమికల్ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఫార్ములా ఆ విధంగా ఇచ్చినారు వాళ్ళు. మనం తగ్గించి 4 ట్యాంకులు ఎక్స్ట్రా కొట్టినా కూడా వేస్ట్ అనమాట. సో ఈ విధంగా అయితే మనం పోసుకొని మనమైతే స్ప్రే చేయించాలా. కానీ ఈ దశలో చేయించే స్ప్రే అనేది మనం కంపల్సరిగా నీట్గా ప్రతి యారం తిరిగి కొట్టిస్తే కూడా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం కొట్టే లాస్ట్ స్ప్రే కాబట్టి ఇలాంటి దశలో మనం ప్రతి గింజ మీద పడాలా, ఎండు తీసిన ప్రతి దాని మీద పడాలన్నమాట. ముందులా కాకుండా దీన్ని అయితే కొద్దిగా ప్రతి యారం తిరిగి మనం ఎకరాకి 8 ట్యాంకులు కానీ కొట్టుకోగలిగితే మనకి ఎటువంటి తెగులు రాకుండా, తెల్ల తెగులు, ఎర్ర తెగులు, ఇట్లా షైనింగ్ కోసం ప్లస్ నల్ల నొక్కు రాకుండా ఇలా ప్రతి దానికి ఇదైతే మంచిగా యూజ్ అవుద్ది. కానీ ఈ ఫెండాల్ 50 అనేది కూడా మనం ఫార్మాలిటీకి అయితే ఈ ఎక్కువ మనకి రెక్క పురుగులు అవి ఉన్నాయి, వాటి కోసం యూజ్ చేసాం అనమాట. ఈ ఫ్రూడెంట్ అనే దాన్ని మనం మెయిన్ మన కాన్సెప్ట్ ఎండు తీసిన దశలో కొడుతున్నాం కాబట్టి దానికోసమే దీన్ని అయితే మనం ఇప్పుడు యూజ్ చేసామన్నమాట. సో ఇదైతే మనకి చాలా బాగా అయితే వర్క్ అవుద్ది. ఇది మినిమం 25 డేస్ కంపల్సరీగా పనిచేస్తుందని మనకైతే చెప్తున్నారనమాట. సో దానికోసం మనం దీన్నైతే వాడుతున్నాము. సో ఈ ఫ్రూడెంట్ అనే దాన్ని కూడా మ్యాక్సిమం దీంట్లో అన్ని రకాల తెగుళ్ళకైతే కవర్ అవుద్ది అనమాట. సో మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సో నేటివే కొట్టాలనే రూల్ ఏం లేదనమాట. దానికి ఈక్వల్గా ఫార్ములా సేమ్ ఉందన్నమాట. సో ఫార్ములా సేమ్ కాకపోతే కంపెనీ మాత్రమే వేరే. సో ఏదైనా కూడా ఒకటిగానే పనిచేస్తుంది అనమాట. ఫైనల్గా మనమైతే మన స్ప్రే అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి రైతుల్ని గౌరవపరచకండి, రైతుల్ని సపోర్ట్ చేయండి. రాబోయే రోజుల్లో రైతులు మనకి ఏ విధంగా ఉపయోగపడతారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది. జై జవాన్, జై కిసాన్.